మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అన్న ఇప్పుడు మన మధ్య కాదు, ఈ భూమి మీదే లేడు. ఇన్నాళ్ళు ఏదో ఒకరోజు అన్నయ్య మన దగ్గరకు వస్తాడని అనుకున్నాను. అందుకే మౌనంగా ఉండిపోయాను. కానీ ఈరోజు నాకు నిజం తెలియాల్సిందే. చెప్పండి నాన్న. నేను చెప్తాన్రా. రాకేష్, మన తాహతుకు తగ్గట్టుగా నీకు సరిజోడుగా ఉండే కొన్ని సంబంధాలు చూశాన్రా. ఈ అమ్మాయి ది గ్రేట్ బిజినెస్ మెన్ సురేంద్ర గారి కూతురు. ఫారిన్లో మాస్టర్స్ చేసింది. రాకేష్ బాబు, ఈ అమ్మాయి జడ్జి కూతురు. లండన్లో లా పూర్తి చేసిందట. ఈ అమ్మాయి మన బిజినెస్ పార్ట్నర్ రవీంద్ర కూతురు. ఇచ్చుడు డాక్టర్ గారు కూతుర్రా. చెప్పు రాకేష్, ఇంతమందిలో నీకెవరు నచ్చారు? రాకేష్. రాకేష్ బాబు, ఇలా రా నాన్న. నా పక్కన కూర్చో. దా. ఇదిగో చూడు రాకేష్, ఈ అమ్మాయి చాలా బాగుంది. మీ ఇద్దరికి ఈడు జోడు చాలా బాగుంటుంది. చూడు. నాకు నచ్చలేదు. సరే, ఈ అమ్మాయి నచ్చలేదు. ఎవరు నచ్చలేదా? నచ్చలేదు. సరే, నీకు నచ్చిన అమ్మాయి? రాధ. రాధనా? అవును తాతయ్య, నేను రాధ ప్రేమించుకుంటున్నా. నేను తన్నే పెళ్లి చేసుకుంటాను. రాకేష్ బాబు, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళ నాన్న ఏం చేస్తుంటారు? తనకు అమ్మా నాన్న లేరు. తనొక అనాథ. ఏంటేంటి? ఒక అనాథని ఈ ఇంటి కోడలిగా తీసుకొస్తావా? అది కాదు తాతయ్య, తను చాలా మంచిది. అవును, నిన్ను పెళ్లి చేసుకుంటే తనకు మంచే కాని మనకు మాత్రం మంచిది కాదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోయి నేను చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకో. కుదరదు. రాకేష్, నా మాటే కాదంటున్నావా? లేదు తాతయ్య, మీ మాటను ఎప్పుడూ జవదాటను. కానీ ఆ అమ్మాయి చేయి వదలను అంటున్నాను. వేళ్లకంటే ఆ అమ్మాయి ఎందులో ఎక్కువనో చెప్పు, నేనే దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను. రాధని నేను ప్రేమించాను. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలన్నా, జీవితం సాఫీగా సాగాలన్నా ప్రేముంటే సరిపోదు. ఆస్తి అంతస్తు కూడా ఉండాలి. ఆస్తులు అంతస్తులు ఈ రోజుంటాయి, రేపోతాయి తాతయ్య. కానీ ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే పూరి గుడిసెలో ఉన్నా సంతోషంగా ఉండొచ్చు. ఇక చాలు, నీ ఉపన్యాసాలు వినాల్సిన అవసరం నాకు లేదు. పార్వతి, నీ మనవడు ఈ ఇంట్లో ఉండాలి అంటే వాడు మనం చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. ఆ అమ్మాయిని మర్చిపోవాలి. నేను రాధని పెళ్లి చేసుకోవటం మీకెవరికి ఇష్టం లేదని నాకు అర్థమైంది.
నేను తనను పెళ్లి చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చినా తను సుఖంగా ఉండలేదు. అందుకే నేనే వెళ్ళిపోతున్నాను. రాకేష్ 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 ఆగరా. రాకేష్ రాకేష్ నా మాట వినరా. ఎక్కడికి రా వెళ్ళేది? నువ్వాకు. నన్ను క్షమించమ్మా. రాధ కూడా నీలాగే చాలా మంచిదమ్మా. రే రే ఎవండి మీరేని చెప్పండి. ఆగు రాకేష్. గడప దాటావంటే ఈ ఇంటికి నీకు ఏ సంబంధం ఉండదు, ఎలాంటి రక్త సంబంధం ఉండదు. నాన్న రాకేష్, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం, అంతేగాని నువ్వు వెళ్ళటానికి వీల్లేదురా. నువ్వు వెళ్తే నేను చచ్చినంత ఒట్టే. ఎవండి ఏం మాట్లాడరేంటండి? అది పార్వతి, తాతయ్య, మీరింతమంది చెప్పినా వినకుండా అన్నయ్య వెళ్ళిపోవడం తప్పే. కానీ ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఎవరైనా అన్నయ్యలాగే ప్రవర్తిస్తారు. అసలు కారణం అది కాదురా. చూశావా పార్వతి, వాడు ఎంత చెప్పినా నా మాట వినకుండా ఆ అమ్మాయి కోసం వెళ్ళిపోయాడు. వాడి పెళ్లి విషయంలో నేను ఎన్నో కలలు కన్నాను, ఎంతో మందితో సంప్రదింపులు చేశాను. నా మనవడి పెళ్లి ముత్యాల పందిరిలో బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా చేస్తానని ఎందరితోనో గర్వంగా చెప్పాను. ఏమండి, ఎందుకు నాకు ఈ క్షోభ? వాడికి మనం ఏం తక్కువ చేశామని వాడిలా చేశాడు పార్వతి. మీరేం కంగారు పడకండి. మీరనుకున్నట్టు ఏమీ జరగదు. రాకేష్ చాలా మంచివాడు. నేనేదో ఒకటి చేసి రాకేష్కి సర్ది చెప్పుకొని వాడిని ఇంటికి తీసుకొస్తాను. పార్వతి, వాడు వినే స్థితిలో లేడు, నువ్వే చూశావు కదా. లేదండి, నేను చెప్తే వాడు ఖచ్చితంగా వింటాడు. నేను వెళ్ళి వాడితో మాట్లాడి తీసుకొస్తాను. మీరు మాత్రం కంగారు పడకండి. మరి నానమ్మ అన్నయ్యని తీసుకురాలేదా? ఆ అవకాశమే రాలేదు.